నిన్నటి వీడియోలో ఆచార్య వినోబా భావే స్టార్ట్ చేసిన ఉద్యమం గురించి తెలుసుకున్నాము. భూదాన ఉద్యమం స్టార్ట్ చేశారు ఆచార్య వినోబా భావే. దానిలో భాగంగా 1967లో వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ పోరాటాన్ని మనం నక్సల్బరీ ఉద్యమం అంటారు. 1971లో 26వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి రాజభరణ రద్దు చేశారు. 1972లో ఢిల్లీలో సీఎంల సమావేశం పెట్టి జాతీయ మార్గదర్శక సూత్రాలు పాటించాలి అని పేర్కొన్నారు. ఆ సూత్రాలు ఏంటి అంటే, సంవత్సరానికి 2 పంటలు పండే మాగాణి భూమి అయితే 10 నుండి 18 ఎకరాలు ఉండాలి. అదే సంవత్సరానికి 1 పంట పండే మాగాణి భూమి అయితే 18 నుండి 27 ఎకరాలు ఉండాలి. సంవత్సరానికి 1 పంట నీటి పారుదల మెట్ట భూమి అయితే 27 నుండి 35 ఎకరాలు మాత్రమే ఉండాలి. సంవత్సరానికి 1 పంట పండే నీటిపారుదల లేని మెట్ట భూమి అయితే 35 నుండి 54 ఎకరాలు ఉండాలి. పేదరిక నిర్మూలనలో భాగంగా 1974లో గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చింది ఎవరంటే ఇందిరాగాంధీ. భూ సంస్కరణ అనేది దేనిలో అంశం అండి? రాష్ట్ర జాబితా. మనకు 2 జాబితాలు ఉంటాయి, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా. భూ సంస్కరణ అనేది రాష్ట్ర జాబితా కిందకి వస్తుంది. 1972లో కేరళలో ఫస్ట్ స్టేట్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్ సక్సెస్ అయింది ఎక్కడ అంటే కేరళలో. భూ సంస్కరణల విషయంలో మొట్టమొదటిగా విజయవంతమైన రాష్ట్రం ఏంటిదంటే కేరళ 1972లో. ఇప్పుడు ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు వెదిరి రామచంద్రారెడ్డి భూమి దానం చేశాడు కదండి. ఆ భూమిని తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మైసయ్య. నెక్స్ట్, మనకు ఎందుకు భూ సంస్కరణల చట్టాలు చేయడానికి కారణాలు ఏంటి అంటే, మధ్యవర్తుల దోపిడీ అధికంగా ఉండడం, సంపద కేంద్రీకృత కావడం, ఆదాయ అసమానతలు అధికంగా ఉండడం, పేదరికం అధిక స్థాయిలో ఉండడం, కౌలు విధానాలలో లోపాలు ఉండడం, వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండడం, రైతుల జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉండడం వల్ల భూ సంస్కరణల చట్టాలు చేయాల్సి వచ్చింది. భూ సంస్కరణల లక్ష్యాలు ఏంటి అంటే దున్నేవానికే భూమి, ఆదాయ అసమానతలు తగ్గించాలి, మధ్యవర్తులను తొలగించాలి, కౌలు సంస్కరణలు అమలు చేయాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, రైతుల జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి, వ్యవసాయ ఉత్పాదకత పెంచాలి, భూగరిష్ట పరిమితిని చట్టాలు చేసి అమలు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు రావడానికి కారణాలు ఏంటి అండి? రైతాంగ ఉద్యమాలు, రాజకీయపరమైన కారణాలు, వ్యవస్థాపూర్వకమైన కారణాలు. 1917లో చంపారణ ఉద్యమం గాంధీజీ చేశాడు. దీన్నే తీన్ తదియా ఒప్పందం చేశారు. నీల్ మందు పెంపకానికి వ్యతిరేకంగా చేసిందే తీన్ తదియా ఒప్పందం, చంపారణ ఉద్యమం.